హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు లక్కీస్ కిచెన్ వరల్డ్. అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి. మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మన వీడియోస్ని చూస్తూ లైక్ చేస్తూ ప్రతి వీడియోకి మంచిగా కమెంట్ పెడుతున్న వాళ్ళు ప్లీజ్ ఈ వీడియోకి కూడా ఒక లైక్ చేసి స్వీట్ కమెంట్ అయితే చేసేయండి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాము. ఈ వీడియో వచ్చేసి ఎప్పటిది అంటే దసరా నవరాత్రులు డే 1 అనమాట. ఫస్ట్ రోజు అండి. ఇంకా ఫస్ట్ రోజు అంటే దసరా నవరాత్రుల్లో ఎలా ఉంటుంది, మైక్లో మంత్రాలు, గుళ్ళో అమ్మవారి కుంకుమ పూజలు, ఇంకా ఇంట్లో అయితే మన ఆడవాళ్ళకి అమ్మవారికి చేసుకునే పూజ, ఇంకా నైవేద్యాలు. ఈ హడావిడితోనే ఉంటుంది కదా ఆడవాళ్ళందరికీ. ఇంట్లో మ్యాక్సిమం ఆ రోజు ఉదయం హడావిడిగా చేసుకుని ఉంటారు. ఎందుకంటే ముందు రోజు అమావాస్య అయింది కదా, ఇంకా ఆ రోజే మొత్తం క్లీనింగ్ పనులన్నీ చేసుకుని ఉంటారు. నేను కూడా అంతే అండి. ఉదయం లేచి మొత్తం ఇల్లంతా క్లీన్ చేసుకునేటప్పటికే నాకు చాలా టైం పట్టేసింది అనమాట. ఇంకా అదంతా నేను వీడియో తీయలేదు. వీడియో తీస్తూ కూర్చున్నాను అనుకోండి, పని ఇంకో గంట లేట్ అవుతుంది. అందుకని చెప్పి ఇంక నేనేమి వీడియో తీయలేదనమాట. టకటక పనులన్నీ చేసేసుకొని తర్వాత తులసమ్మ దగ్గర ముగ్గు కూడా పెట్టేసుకొని ఇంకా దేవుడి దగ్గర అన్నీ సర్ది పెట్టేసుకున్నాను. కాబట్టి ఫస్ట్ అమ్మవారికి నైవేద్యంగా కట్టె పొంగల్ అయితే చేస్తున్నానండి. బాలా త్రిపుర సుందరి దేవిగా అమ్మవారు అయితే మనకి మొదటి రోజు దర్శనం అయితే ఇచ్చారు కదా, ఇంకా అమ్మవారికి కట్టె పొంగల్ అయితే చేస్తున్నాను. ఈ రోజు ఈ ప్రసాదమే చేయాలి, ఈ రోజు ఈ రంగు చీర కట్టుకోవాలి అన్న సిద్ధాంతం అయితే నేను పెట్టుకోను. ఆయన యూట్యూబ్ చూస్తే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తూ ఉంటారు. మన మనసుకి నచ్చింది ఇంకా అమ్మవారికి మెచ్చేది చేయడమే, అంటే మనస్ఫూర్తిగా పూజ చేయడం అనమాట. మనస్ఫూర్తిగా పూజ చేసేది మనం చిన్న బెల్లం ముక్క పెట్టుకుని అమ్మవారి దగ్గర పూజ చేసినా చాలండి. ఆ పూజ అమ్మవారి వరకు చేరుతుంది అనేదే నేను నమ్ముతానమాట. అంటే అందరూ ఒకలా ఉండరు కదండి. ఒకరికి అన్నీ పెట్టుకుని చేసుకునే వీలుంటుంది, ఒక్కొక్కరికి వీలు కుదరదు. అలాంటప్పుడు చిన్న బెల్లం ముక్క పెట్టుకొని అమ్మవారి దగ్గర మీకు చేసుకోవాలి అనిపిస్తే ఏ ప్రసాదమైనా సరే ఏదో ఒక ప్రసాదం చేసుకుని అమ్మవారి దగ్గర పెట్టుకుని పూజ చేసుకోండి. మనస్ఫూర్తిగా చేసుకోండి. అది మనం అన్ని రకాలు పెట్టుకుని పూజ చేసిన వాళ్ళకి ఎక్కువ పుణ్యం వస్తుంది. ఏమీ పెట్టుకోకుండా చిన్న బెల్లం ముక్క పెట్టుకొని దండం పెట్టుకునే వాళ్ళకి తక్కువ పుణ్యం వస్తుంది అనేది ఏమీ ఉండదండి. మన తృప్తి కోసం మనం పెట్టుకుంటాం అంతే. ఇదంతా అమ్మ ఇచ్చిందే కదండి. అమ్మ ఇచ్చిన దాంట్లో మనకు ఓపిక తగ్గట్టు, అంటే మనకున్నంతలో మన స్తోమతకి తగ్గట్టు మనం చేసుకొని పెట్టుకోవచ్చు అనమాట. దీంట్లో మీరు తప్పుగా అయితే అర్థం చేసుకోకండి. నేను మామూలుగానే చెప్పాను, ఏమైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి. ఇంకా నేనైతే ఇక్కడ కట్టె పొంగల్ అయితే చేస్తున్నాను. ఎలా చేశాను అంటే ఫస్ట్ అయితే పప్పు బియ్యం 2 ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలండి. పెసరపప్పు అలాగే బియ్యం అనమాట. నేనైతే చిన్న గ్లాసు బియ్యం అలాగే చిన్న గ్లాస్ పెసరపప్పు 2 ఈక్వల్ క్వాంటిటీలో తీసుకుని 2-3 సార్లు కడిగి గ్యాస్ మీద అయితే పెట్టుకున్నాను. ఇంకా గిన్నె అయితే కొంచెం చిన్నదయింది. అన్నం అయితే పైకి పొంగిందనమాట. అన్నం అయితే బాగా మెత్తగా ఉడకబెట్టుకోవాలి. మెత్తగా ఉడికితేనే ఈ పొంగల్ అయితే రుచిగా ఉంటుందన్నమాట. ఇంకా పొంగలి బాగా మెత్తగా ఉడికిన తర్వాత పోపు వేసుకోవాలి. పోపులో ఏం వేసుకోవాలి అంటే నేనైతే నేతితో తాలింపు వేసుకుంటున్నానండి. నెయ్యి వేసుకున్నాను. 2 స్పూన్ల నెయ్యి వేసుకొని దాంట్లో ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, మిరియాలు, ఇంకా కొంచెం ఇంగువ, అలాగే సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి, ఇంకా సన్నగా కట్ చేసిన అల్లం ముక్కలు కూడా వేసుకుని బాగా వేయించుకున్న తర్వాత ఫైనల్గా కరివేపాకు కూడా వేసేసి చిటపటలాడిన తర్వాత ఆ పోపుని తీసుకెళ్లి పొంగల్లో వేసి కలిపేయడమేనండి. నేనైతే జీడిపప్పు కూడా వేసుకున్నాను. అది ఆప్షనల్ అనమాట. మీకుంటే వేసుకోవచ్చు, లేకపోతే జీడిపప్పు ప్లేస్లో పచ్చిశనగపప్పు వేసుకోవచ్చు అనమాట. అమ్మవారికి పెట్టేదే కదండి, 4 పలుకులు వేసుకుంటే ఏమవ్వదు. ఇంకా అమ్మవారికి నైవేద్యం అయితే కంప్లీట్ అయిపోయింది. నైవేద్యాన్ని తీసుకొచ్చి దేవుడి గదిలో పెట్టేశాను. నైవేద్యం ఎలా కంప్లీట్ అవుతుందో అవ్వదో మా లక్కోడైతే అమ్మ నాకు ప్రసాదం పెట్టంటది. అందుకని చెప్పి మా లక్కోడిని అయితే ఏడిపించాను అనమాట. ఎందుకంటే మారం చేసేస్తుంది బాగా. ప్రసాదం అయిన వెంటనే నాకు ముందు కావాలి అంటది. అందుకని చెప్పి పిల్లలు అడిగితే కాదు అని మనం ఎలాగో అనలేము, కానీ దేవుడి ప్రసాదం అంటే కొంచెం ఫీల్ అవుతాం కదా. దేవుడికి పెట్టకుండా ఎలా పెట్టను ఇలాగా అలాగా అని చెప్పి పిల్లల్ని ఏడిపిస్తూ ఉంటాము. అలా పిల్లల్ని ఏడ్పించడం అంత మంచిది కాదండి. ఎందుకంటే పిల్లలే దేవుళ్ళే పిల్లల రూపంలో వచ్చి అడగచ్చు. అందుకని పిల్లల్ని ఏడిపించకుండా మనం పూజ అయ్యే వరకు ఉండాలన్నా వాళ్ళు ఉండలేరు కదా. దేవుడు మట్టికి కొంచెం పక్కకి తీసేసి మిగిలింది పిల్లలకి పెట్టేసేయండి. వాళ్ళు కూడా కొంచెం ప్రశాంతంగా తింటూ ఉంటారు కదా. ఆ టైంలో మనం కూడా దేవుడి దగ్గర కూర్చొని ప్రశాంతంగా అమ్మవారికి అయితే పూజ చేసుకోవచ్చు. ఇది చాలామంది చేస్తూ ఉంటారు, కాకపోతే నేను చెప్పాలని చెప్తున్నానంతే. మ్యాక్సిమం అమ్మలందరూ అలాగే చేస్తాం కదా. పిల్లలు
అడిగితే కాదనగలమా అండి, దేవుడికి పక్కకి తీసేసి పిల్లలకి పెట్టేస్తూ ఉంటాము చాలామంది అలాగే చేస్తారు. నేను చెప్పాలని చెప్పానంతే. ఇంకా మా లక్కోడైతే ప్రసాదం తినేసి అప్పుడు పూజలో కూర్చుందనమాట. మా ఇంట్లో అమ్మవారి కడుపు సుష్టిగా నిండిన తర్వాత పూజ అయితే చేసుకున్నాను. ఇంకా పూజలు అయితే కూర్చోబెట్టుకున్నాను. ఇంకా ఈ 9 రోజులు కూడా మా లక్కోడితో పూజ అయితే చేసుకుందాము అనుకుంటున్నాను. ఇంట్లో అమ్మవారు ఆడపిల్లంటే అమ్మవారితోనే కదండి సమానం. అందుకని మా లక్కోడితో కూర్చుని పూజ చేసుకుందాము అనుకుంటున్నాను. మరి మా లక్కోడు దానికి సహకరించాలన్నమాట. ఇవాళ అయితే చాలా బాగా చేసుకుంది. అంటే నాతో పాటు కూర్చుని నీట్గా పూజ అయ్యే వరకు అలా కూర్చుని ఉందన్నమాట. ఇంకా కాళ్ళకి అది పసుపు రాసాను కదా, ఎక్సైట్ ఫీల్ అవుతుంది బాగా. కాళ్ళకి పసుపు రాస్తున్నా, ఇంకా ఏదైనా పూజలో ఇది చెయ్యి అది చెయ్యి అని చెప్తున్నా చాలా యాక్టివ్గా ఉంది, చాలా ఇంట్రెస్ట్ చూపిస్తుంది. అందుకో నాకు కొంచెం ప్లస్ అయిందనమాట. అలా పూజలో చాలాసేపు నా పూజ అంతా అయ్యే వరకు కూడా అలా కూర్చుని ఉంది. పూజ అయిన తర్వాత కుంకుమ పెట్టేసి బయటికి వెళ్ళి ఆడుకోమని చెప్పాను. వాళ్ళ అన్నయ్య అయితే వస్తున్నాడు. ఆ హడావిడి మీద ఉందనమాట, అన్నయ్య వస్తున్నాడని. ఇంకా నేనైతే దసరా నవరాత్రుల్లో ఫస్ట్ రోజు బాలా త్రిపుర సుందరీ దేవి అమ్మ అవతారం కదండి. బాలా త్రిపుర సుందరీ దేవి అష్టోత్తర శతనామావళితో కుంకుమ పూజ అయితే చేసుకున్నాను ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత తులసమ్మ దగ్గర కూడా పూజ చేసుకున్నాను అనమాట. చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా కొంచెం లేట్ అయింది కానీ పూజ అయితే చాలా చాలా బాగా జరిగింది. ఫస్ట్ డే అయితే నాకు చాలా హ్యాపీగా అనిపించింది కుంకుమ పూజ చేసుకోవడం. వచ్చే సంవత్సరం ఇంకా మంచిగా పూజ చేసుకోవాలని అమ్మని అంటూనే ఉన్నానన్నమాట. ఈ సంవత్సరం నేను ఇంతవరకు చేయగలిగాను, వచ్చే సంవత్సరం ఇంకా బాగా చేసుకోవాలి తల్లి అని చెప్పి దండం అయితే పెట్టుకున్నాను. ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత తులసమ్మ దగ్గర కూడా పూజ చేసేసుకొని ఇంకా మాకు శనకాలు అలాగే రోలు ఉంటుంది కదండి, వాటికి కూడా పూజ చేసుకుంటాను ఈ 9 రోజులు కూడా. ఇంకా ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత సాంబ్రాణి ధూపం వేసేసి నేనైతే మా ఊరి అమ్మవారి గుడికి వెళ్ళానండి. ఇంకా అక్కడైతే క్లిప్స్ ఏం తీయలేదు, అందుకని చెప్పి వీడియో తీయలేదన్నమాట. అక్కడ వస్తూ ప్రసాదం అయితే తెచ్చాను. పిల్లలు అయితే తింటున్నారు. ఇంకా నేనైతే ఫస్ట్ కాఫీ పెట్టేసుకుందాం కదా అనుకున్నాను కానీ ఇంకా అప్పటికే చాలా లేట్ అయిపోయింది. 11 ఎంత అయిపోయింది అనమాట టైము. ఇంకా అందుకని చెప్పి ఫస్ట్ మా ఆయనకి పాలు కాసి ఇచ్చేద్దాం. పాపం నాతో పాటు ఆయన కూడా అలాగే ఉండిపోయారు. ఫస్ట్ డే కదా, గుడికి వెళ్తున్నాం కదా అని చెప్పి ఇంకా తినలేదన్నమాట టిఫిన్. ఆయనకి పాలు కాసి ఇచ్చేసి ఇంకా టిఫిన్ కూడా వేసేస్తున్నాను అనమాట. ఇంకో పక్క నేనైతే ఉదయం నుంచి అసలు వాటర్ కూడా తాగలేదు. అందుకని చెప్పి 2 గ్లాసుల నీళ్లు గడగడగడ తాగేశాను అనమాట. ఇంకా నీళ్లు తాగిన తర్వాత కొంచెం ప్రాణం లేచొచ్చింది. ఇంకా ఒక పక్క టిఫిన్ వేస్తూనే ఇంకో పక్క అయితే మినపప్పు నానబెట్టుకుంటున్నాను. ఎందుకంటే మా వాడు వస్తున్నాడు అనమాట. ఆ రోజే మా వాడికి తొందరగా ఉదయం టిఫిన్ అది వేయడానికైనా ఇంక 9 రోజులు కొంచెం ఇబ్బంది ఉండదు కదా. మినపప్పు ఆడి పెట్టుకుంటే ఉదయం టిఫిన్ దోశలు కానీ ఇడ్లీ కానీ వేసేసుకున్నాం అనుకోండి, మనకి కూడా కొంచెం ఈజీ అవుతుంది అనమాట. ఎందుకంటే మనకి పూజ పనులు ఇవి ఆ పనుల్లో మనం వెరైటీ టిఫిన్లు అంటే కొంచెం చేయలేము. ఈవినింగ్ టైంలో అయితే కొంచెం మనకు టైం ఉంటుంది కాబట్టి చేసుకోవచ్చు. మార్నింగ్ టైంలో అయితే పూజ అమ్మవారికి ప్రసాదాలు ఉండే హడావిడిలో పిల్లలకి కొంచెం టిఫిన్ లేట్ అవుతుంది. ఆ లేట్ అవ్వడం కాకుండా ఇలా మినపప్పు వేసేసుకున్నాం అనుకోండి, ఇడ్లీ కానీ దోశలు కానీ వేసి పెట్టేయచ్చు పిల్లల మట్టికి. ఆ తర్వాత మనం ప్రశాంతంగా కూర్చుని పూజ చేసుకోవచ్చు. అమ్మవారికి నైవేద్యం అది వండుకుని ప్రశాంతంగా కూర్చుని పూజ చేసుకోవచ్చు. గొడవ ఉండదన్నమాట. మనం బజ్జీలు పూరీలు అనుకుంటే ఎక్కువ టైం పడుతుంది కదండి. అందులో మా వాడికేమో బజ్జీలు పూరీలు ఇవే ఇష్టం. అయినా సరే ఇంకా ఉదయం హడావిడిగా చేసుకోవడం అవ్వదు కాబట్టి మినపప్పు అయితే నానబెట్టేశాను. ఇంకా మినపప్పు నానబెట్టేసిన తర్వాత మా ఆయనకైతే టిఫిన్ పెట్టేశాను. ఆయన అయితే తినేసి మా లక్కోడిని మా తోటికోడల ఇంటికి అయితే తీసుకెళ్లాలన్నమాట. 11 అయిపోయింది కదా, అప్పటికే టైము. 11:30కి భోజనానికి అయితే తీసుకెళ్ళాలి. మా తోటికోళ్ళు దేవిని నిలబెట్టుకుంటారండి, ప్రతి సంవత్సరం నిలబెట్టుకుంటారనమాట. కానీ లక్కుడు కొంచెం చిన్నది కదా, కూర్చోదా అని చెప్పి పిలిచేవారు కాదు. ఈసారి అయితే కినే పంపించమని అడిగారు. భోజనానికి పంపించు, డైలీ మధ్యాహ్నం 11:30కి పంపించు టైంకి అని చెప్పి. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. దసరా నవరాత్రుల్లో చిట్టి అమ్మవారిలా వెళ్ళి భోజనం చేసి వస్తుంది కదా అని చెప్పి. నాకన్నా ఎక్కువ మా లక్కోడు ఫీల్ అయిపోతుంది, ఎక్సైట్ ఫీల్ అవుతుంది. మధ్యాహ్నం పెద్దమ్మ ఇంటికి వెళ్ళాలి అని చెప్పి ఉదయం నుంచి నా బుర్ర తినేసింది అనమాట. ఇంకా నేనైతే మా ఆయనకి టిఫిన్ పెట్టేశాను కదా, మా ఆయన అయితే తీసుకెళ్ళడానికి రెడీగా ఉన్నారు. ఇంకా కొంచెం కాఫీ తాగేసి నేను సీతాఫలం తిన్నాను. టిఫిన్ అయితే ఏం తినలేదు. ఇంకా సీతాఫలం తినేసి ఇంకా పనులు అయితే మొదలు పెట్టాను. మా లక్కోడు అయితే మా ఆయన తీసుకుని వెళ్ళిపోయారనమాట. ఇది నా సెల్ఫ్ వీడియో అటు ఇటు తిరుగుతూ ఆఫ్ చేసుకుంటూ ఆన్ చేసుకుంటూ ఉండాలి. నాకు అందుకనే ఎక్కువ సెల్ఫ్ వీడియోస్ తీసుకోవడం ఇష్టం ఉండదు అనమాట. మా ఆయన తీస్తేనే కొంచెం పర్ఫెక్ట్గా వస్తాయి వీడియోస్. ఇక్కడ నేను సెల్ఫ్ వీడియో తీసుకుంటున్నాను కదా, ఇంకో అటు ఇటు తిరగడమే సరిపోతుందండి నాకు. ఒక పక్క అన్నం కుక్కర్లో పెట్టేశాను, ఇంకో పక్క బీట్రూట్ పచ్చడి చేద్దాం కదా అని చెప్పి బీట్రూట్ అయితే చిన్న చిన్న ముక్కల కింద కోసేసుకున్నాను అనమాట. ఇంకా పచ్చిమిర్చి. బీట్రూట్ ఫ్రై కన్నా బీట్రూట్ పచ్చడి బాగుంటుంది. నాకు ఎందుకో బీట్రూట్ పచ్చడే నచ్చుతుందండి. బీట్రూట్ ఫ్రై చప్పగా అనిపిస్తుంది. అదే పచ్చడి అనుకోండి పుల్లగా చింతపండు వేస్తాం కదా, కొంచెం పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుని
చింతపండు వేసుకుని పచ్చడి చేసుకుంటే అదిరిపోతుంది, పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది. ఇంకో 2 ముద్దలు ఎక్స్ట్రా తింటామన్నమాట. ఇంకా బీట్రూట్ కూడా మంచిదే కాబట్టి హెల్త్కి పర్వాలేదు. బీట్రూట్ ఇష్టం లేకుండా ఉండే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఇదైతే బెస్ట్ ఆప్షన్ అనమాట. ఒకసారి చేసుకుని చూడండి, పెద్ద పనేం కాదు. ఇక్కడ ఆయిల్ ఎక్కువైపోయింది అనుకోవచ్చు, అస్సలు నేను ఆయిల్ ఎక్కువ వేయలేదండి. నువ్వుల నూనె మూలన ఏంటో మొత్తం పొంగిపోయింది, వేసిన వెంటనే పొంగిపోయింది పైకి. చూడండి ఆయిల్ లాగే ఉండిపోయింది. నేనైతే దాన్ని పోపులో వేసేయచ్చు కదా అని చెప్పి నూనెని అలాగే ఉంచేసాను అనమాట. నేను బీట్రూట్ పచ్చడి ప్రాసెస్ అయితే చెప్తాను. బీట్రూట్ ముక్కల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని, ఇంకా కారానికి తగినంత పచ్చిమిర్చి కూడా వేసుకుని, జీలకర్ర వెల్లుల్లిపాయలు కూడా వేసుకుని బాగా వేయించుకోవాలి. వేగిన తర్వాత చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని కొంచెం చింతపండు పిక్క అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకుని మిక్సీ పట్టేసుకోవడమేనండి. మనకి బీట్రూట్ పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. దానికి పోపు పెట్టుకుంటే సరిపోతుంది, పోపులో కూడా ఏమక్కర్లేదు. ఆవాలు, జీలకర్ర, ఒక ఎండుమిర్చి, ఎల్లుల్లిపాయలు, ఇంకా కరివేపాకు వేసుకుంటే సరిపోతుంది పోపులో. ఇంకా పోపు వేసేసుకొని మనం వేడి అన్నంలో కలుపుకుని తింటే అదిరిపోతుంది. నేను పచ్చడి ఆడేలోపు మా లక్కోడైతే వచ్చేసింది అనమాట. భోజనం చేసేసి, నా వంట అయినంతసేపు లేదు అక్కడ, భోజనం చేసి వెంటనే వచ్చేసింది. ఇంకా ప్రసాదం అయితే పంపారు మా తోటికోళ్ళు నాకు. ఇంకా మా లక్కోడికి తాంబూలం కూడా ఒక బ్యాగ్లో పెట్టి పంపారనమాట. ఇంకా మా లక్కోడు వచ్చిన తర్వాత నేనైతే బీట్రూట్ పచ్చడి అయితే తాలింపు వేసేసుకున్నాను. తాలింపు వేసేసుకొని అరిటాకులో భోజనం అయితే చేసేసానండి. మా తోటికోళ్ళు పంపిన ప్రసాదం, ఇంకా మనం ఇంట్లో అమ్మవారికి చేసుకున్న ప్రసాదం, ఇంకా వేడి అన్నం, అలాగే బీట్రూట్ పచ్చడి వేసుకొని చక్కగా భోజనం చేసేసాను. మా ఆయన అయితే అక్కడే మా లక్కోడితో పాటు వచ్చేసారంట వాళ్ళ ఇంటి దగ్గర. ఇంకా నేనే చేశానమాట. భోజనం చేసేసిన తర్వాత మా ఆయన అయితే బయలుదేరిపోతున్నారు మా వాడిని తీసుకురావడానికి. ఉదయమే మెసేజ్ వచ్చిందండి. నార్మల్గా అయితే బుధవారం తీసుకెళ్ళమన్నారు, అంటే మంగళవారం ఈవినింగ్ నుంచి తీసుకెళ్ళమన్నారు, స్కూల్ టైం అయిపోయిన తర్వాత తీసుకెళ్ళమన్నారు. కానీ అలా కాదు, ఈ రోజు నుంచే హాలిడేస్ అని చెప్పి సోమవారం ఉదయం మెసేజ్ వచ్చిందనమాట. మెసేజ్ రాగానే ఇంకా మధ్యాహ్నం నుంచి అయితే బయలుదేరారు. ఆఫ్టర్నూన్ నుంచి వచ్చి తీసుకెళ్ళండి అని చెప్పారనమాట. ఇంకా అందుకనే నా భోజనం అయిపోయిన తర్వాత మా ఆయన అయితే బయలుదేరిపోయారు. ఇంకా ఆయన వెళ్ళిన తర్వాత నేను కొంతసేపు అలా రిలాక్స్ అయ్యి పప్పు నానబెట్టాను కదా, మినపప్పు ఆడుకోవాలి అని చెప్పి ఇంకా పప్పు అయితే కడుగుతున్నాను. పప్పు కడగడం అయిపోయిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేశానండి. తర్వాత మిగిలిన పనులు అయితే చేసుకున్నాను. బయట వాకిలి పనులు అవన్నీ చేసేసుకున్నాను వెంటనే. నేను ఈ దసరా నవరాత్రుల్లో నార్మల్గా ఎప్పుడూ చేసుకునే కన్నా 2 గంటల ముందే మొదలు పెట్టాలి. ఎందుకంటే సాయంత్రం గుడికి వెళ్ళాలండి. సాయంత్రం గుడిలో మా పేరు గోత్రనామాలతో అమ్మవారికి అయితే కుంకుమ పూజ అయితే జరుగుతుందండి. 9 రోజులకి 9 కొబ్బరికాయలు, అలాగే ఇంతని మనీ ఇస్తే మన గోత్రనామాలతో అమ్మవారికి కుంకుమ పూజ అయితే చేస్తారు. ఆ కుంకుమ పూజ చేసే టైంలో అమ్మవారి గుడికి వెళ్తే అలా కూర్చుని అమ్మవారిని చూస్తూ ఆ మంత్రాలు అవి వింటూ ఉండొచ్చు అనమాట. అందుకని చెప్పి ఈవినింగ్ 6:30 ఆ టైం కల్లా గుడికి అయితే వెళ్ళాలి. అందుకని కొంచెం పనులు అయితే ముందే మొదలు పెట్టేసుకున్నాను. పప్పు కడిగేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి ఫస్ట్ వాకిళ్ళు అవి అన్నీ తుడిచేసుకున్నాను. నేను స్నానం చేసి రెడీ అయ్యేటప్పటికి మా వాడైతే వచ్చేసాడనమాట. వచ్చిన వెంటనే వేడి నీళ్ళు అయితే పెట్టేశాను. వాడిని చూపించేదాన్నే బట్టలు ఇప్పేశాడు. వచ్చిన వెంటనే నేను లోపల ఉండగానే బట్టలు ఇప్పేశాడు అనమాట. అందుకని చెప్పి వీడియో క్లిప్ అయితే మిస్ అయింది. ఇంకా మా వాడి కోసం వేడి నీళ్ళు అయితే పెట్టేశానండి. వేడి నీళ్ళు పెట్టేసిన తర్వాత దేవుడి దగ్గర సామాన్లన్నీ తోమేసుకున్నాను. చాలామంది అడుగుతున్నారు దేవుడి దగ్గర సామాన్లు ఉదయం సాయంత్రం పూజ చేసేటప్పుడు కూడా దేవుడి దగ్గర సామాన్లు అన్నీ క్లీన్ చేసుకోవాలా, ఇల్లు క్లీన్ చేసుకోవాలా అని చెప్పి కంపల్సరీ క్లీన్ చేసుకోవాలండి. ఇల్లు, అలాగే మన ఒళ్ళు, అలాగే దేవుడి దగ్గర సామాన్లు అన్నీ కూడా క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే మనం తిన్న కంచంలో కడుక్కోకుండా మళ్ళీ తింటామా చెప్పండి, తినం కదా. అలాగే దేవుడికి పెట్టిన ప్రసాదం ప్లేట్లు, దేవుడికి వెలిగించుకున్న ఏకాత్రులు, అలాగే దేవుడి దగ్గర పెట్టిన నీళ్లు అన్నీ మార్చుకుని కడుక్కొనే మనం పూజ చేసుకోవాలి. ఇలా అంటున్నానని తప్పుగా అనుకోకండి. మనం ఎంత శుద్ధిగా ఉండాలి అనుకుంటామో దేవుడి దగ్గర పూజ చేసుకునేవి కూడా అంతే శుద్ధిగా ఉండాలి కదండి. నేనైతే ఉదయం సాయంత్రం 4 ఏకాత్రులు పెట్టుకున్నాను అనమాట. ఉదయం కొంచెం సాయంత్రం పూజకి ఒక్కొక్కసారి లేట్ అయినా ఆ ఏకాత్రులు పక్కన పెట్టి ఇంకో కొత్త ఏకాత్రుల్లో మనం దీపారాధన చేసుకుంటే కొంచెం ఈజీగా అవుతుంది కదా పూజ అని చెప్పి. కానీ నా దిక్కు దేవుడి దగ్గర సామాన్లన్నీ తోమేటప్పుడే ఉదయం పూజ చేసుకునే ఏకాత్రులు కూడా తోమేసుకున్నాను. అన్నీ శుభ్రం చేసుకుని అప్పుడు ప్రశాంతంగా కూర్చుని ఇంట్లో పూజ అయితే చేసుకున్నాను. ఈలోపు మా వాడైతే స్నానం చేసేసి స్నాక్స్ అయితే తింటున్నాడు అనమాట. ఇంకా నా పూజ కూడా అయిపోయింది. మా లక్కోడు కూడా ఫ్రెష్ అయిపోయాడు. మా లక్కోడు నేను అయితే కలిసి గుడికి అయితే వెళ్తాము. మా వాడిని రమ్మన్నాను కానీ నేను రానమ్మా టీవీ చూస్తానని చెప్పి రానన్నాడు. ఇంకా ఇల్లంతా కూడా గుగ్గిలం అలాగే సాంబ్రాణి వేసి సాంబ్రాణి ధూపం వేసానండి. ఉదయం సాంబ్రాణి స్టిక్కే వెలిగించుకున్నాను. అందుకని చెప్పి సాయంత్రం సాంబ్రాణి ధూపం అయితే వేసుకున్నాను. ఇల్లంతా ధూపం వేసుకుని నా పూజ అయితే పూర్తి చేసుకున్నాను. సాయంత్రం పూజ కూడా నిర్విఘ్నంగా
ప్రశాంతంగా కంప్లీట్ అయిందనమాట. ఇంట్లో పూజ అయితే చాలా చాలా బాగా జరిగింది. తర్వాత తులసమ్మ దగ్గర కూడా దీపారాధన చేసుకుని కరెక్ట్గా 6 అయింది టైము. 6 గంటలకి నేనైతే గుడికి బయలుదేరాను. నాకు మైక్లో మంత్రాల సౌండ్ వినిపించేటప్పటికి గుడికి అయితే వెళ్ళానమాట. గుడికి వెళ్ళేటప్పటికి అప్పుడే పంతులు గారు అయితే పూజ స్టార్ట్ చేశారు. అంటే నేమ్స్ ఇచ్చిన వాళ్ళందరి గోత్రనామాలు చదువుతూ ఉన్నారనమాట. తర్వాత అమ్మవారికి కుంకుమ పూజ అది చేశారు. అమ్మవారి దర్శనం అయితే చాలా చాలా బాగా జరిగింది. బాలా త్రిపుర సుందరి దేవిగా అమ్మవారి అలంకరణ. ఇంకా మా ఊరి శివాలయంలో అమ్మ ఇంకా స్వామితో పాటు అమ్మవారు అనమాట. పూజ అయిపోయిన తర్వాత అంటే కుంకుమ పూజ అయిపోయిన తర్వాత అయ్యవారు అమ్మవారు దర్శనం చేసుకుని ఇంక ఇంటికైతే వచ్చేసాం ప్రసాదం పట్టుకుని. ఇంటికి రాగానే మా వాడు చపాతీ చెయ్యమ్మా అని అడిగాడు. నార్మల్గా పూరి అడుగుతాడు వాడు, కానీ ఫుల్ దగ్గు కింద ఉన్నాడండి. జలుబు దగ్గు రెండు కూడా ఎక్కువగానే ఉన్నాయి. అందుకని చెప్పి ఆయిల్ ఫుడ్స్ ఒక 4 రోజులు వద్దు, తర్వాత చేసి పెడతాను అని చెప్పేసి చపాతీ పిండి అయితే కలిపేశాను. మా వాడికి పూరి చపాతీ రెండు ఇష్టం, కానీ పూరి బాగా ఇష్టంగా తింటాడనమాట. ఇంకా ఈ దగ్గుతో ఆయిల్ ఫుడ్ అయితే ఇంకా ఎక్కువైపోతుంది కదా అని చెప్పి ఇంకా నేనైతే పూరి చేయలేదు, చపాతీ పిండి కలిపేశాను. ఇంకా చపాతీ పిండిలోకి కంపల్సరీ మా వాడికి కర్రీ ఉండాలి, అది కూడా బంగాళదుంప కర్రీయే ఉండాలి. మా ఆయన అయితే పాపం ఇంట్లో ఏ కూర ఉంటే ఆ కూర వేసుకుని తినేస్తారు. నా కొడుకైతే అలా కాదు, కంపల్సరీ బంగాళదుంప కర్రీ ఉంటేనే తింటాడు, లేకపోతే ఉత్తి చపాతీ అనే తింటాడు. కానీ అసలు కర్రీ లేకపోతే ఇంకో కూర నంచుకొని తిండనమాట. అలా అని ఉత్తి చపాతీ ఏం పెడతాం హాస్టల్ నుంచి వచ్చిన వాడికి అని చెప్పి అప్పటికప్పుడు కూర వండితే మా ఆయనేమో వెటకారం ఆడుతున్నారు. నాకు ఏ గడ్డి ఉంటే ఆ గడ్డి వేసి పెట్టేస్తావు, కొడుకు అనేటప్పటికి బంగాళదుంప కర్రీ వండుతున్నావు వచ్చి, గుడికి వెళ్ళి వచ్చేటప్పటికే నాకు టైం 8 అయిపోయిందనమాట. టైము ఆ టైం అయినా కర్రీ వండి చపాతీ పిండి కలిపి అప్పుడు చేశానమాట. అలా చేశానని మా ఆయన నాకైతే ఉదయం ఏ కూర ఉంటే ఆ కూర వేసి పెట్టేస్తావు, కొడుకు అనేటప్పటికి కూర ఉండవా అని చెప్పారు. ఆయనే వేసుకోరండి, నిజంగా వండుతానన్నా ఎందుకు ఉదయం కూర వేస్ట్ అయిపోతుంది కదా, అది వేసుకుని తినేయచ్చు అని చెప్పి ఆయనే అంటారు. ఇలా కొడుకు అనేటప్పటికి ఏదో ఒకటి అనాలి కదా, అనాలని అంటున్నారనమాట. వెటకారమే అండి అది కూడా. ఇంకా వాడికి నచ్చింది మనం చేయకపోతే ఎవరు చేస్తారు చెప్పండి, పేరెంట్స్గా మనమే చేయాలి. ఇంకా నేనైతే మా వాడికి చపాతీ కర్రీ రెండు కూడా వేసి ఇచ్చేసాను. చక్కగా కూర్చుని సెల్ చూస్తూ మరీ తింటున్నాడు. హాస్టల్ నుంచి వచ్చాడు కదా, ఒక 2 రోజులు వదిలేద్దాంలే అని చెప్పేసి ఏమనలేదు. ఇంకా మా ఆయనకి పెట్టేసి నేను కూడా తినేస్తున్నాను అనమాట. మాలకు కూడా ఈ చపాతీలు పూరీలు ఇలాంటివి ఏం కెట్టవు. ఉదయం అమ్మవారి దగ్గర పెట్టిన ప్రసాదం ఉంటే అదే తినేసింది అనమాట. మా లక్కోడికి చాలా చాలా ఇష్టం, పప్పుకి సంబంధించి ఏది వండినా చాలా ఇష్టంగా తింటుంది అనమాట. ఇంకా దగ్గని చెప్పాను కదా, కొంచెం వేడి వాటర్ పట్టించి ఇంకా సిరప్ ఉంటే సిరప్ వేసేసి పడుకోమన్నాను. ఇంకా ఏసీ కూడా బంద్ అనమాట. మా వాడికి దగ్గు తగ్గే వరకు కూడా చాలా దగ్గుతున్నాడు. వామిటింగ్ కూడా అయిపోయిందనమాట. పాపం తిన్నాడు కానీ ఆ దగ్గు వల్ల వాంతులు కూడా చేసేసుకున్నాడు. కొన్ని వేడి వాటర్ పట్టించేసి సిరప్ వేసేసి పడుకోమన్నాను. ఇంకా డే ఫస్ట్ దసరా నవరాత్రులు అయితే నాకు అలా గడిచాయండి. డే ఫస్ట్ రోజు అలా గడిచిందనమాట రోజంతా. అమ్మవారి పూజ అయితే చాలా చాలా బాగా జరిగింది. అమ్మవారి కరుణా కటాక్షం మనందరి కుటుంబాల మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంతే ఈ వీడియో, మళ్ళీ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.